ఈరోజు మనం ఎక్సర్సైజ్ దానివల్ల జరిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. సో ఎక్సర్సైజ్ అనగానే గుండెకు ఏ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని చాలా మందికి ఉండే అనుమానం. ఎక్సర్సైజ్ అనేది రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది కార్డియో ఎక్సర్సైజ్, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ. వీటి వలన మన గుండెకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. సో రెండవది వెయిట్ లిఫ్టింగ్ చేయడం. సో జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేయడం ద్వారా గుండెకు మంచిది. దానితో పాటు మన బాడీలో మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ అవ్వడం ద్వారా వయసు అయిపోయిన కొద్దీ మన బాడీ అనేది వీక్ అవ్వకుండా మజిల్ స్ట్రెంథనింగ్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటిలో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇవి గుండెకి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. ఈ రోజు వీటి గురించి మనం తెలుసుకుందాం. నార్మల్ గా మన గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ చేయడం ద్వారా ఈ హార్ట్ కొట్టుకునే స్పీడ్ అనేది 120, 150, 160 వరకు వెళ్తుంది. తర్వాత మనం రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇలా గుండె స్పీడ్గా కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం ద్వారా మన గుండె లోపల రక్తం సరఫరా అనేది ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ అనేది జరుగుతుంది. అంటే దీని ద్వారా మన గుండె అనేది ఫ్యూచర్ లో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, మన గుండె మజిల్స్ కు బ్లడ్ సరఫరా తగ్గినప్పుడు ఇది ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది. కాబట్టి మనకు గుండె జబ్బు వచ్చినప్పుడు మనం ఎక్కువగా సీరియస్ కాకుండా మన ప్రాణాలని రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా గుండెకు ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ పైన తెలిపిన కార్డియో ఎక్సర్సైజ్ లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. కొందరికి వాకింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి స్విమ్మింగ్ అంటే ఇష్టం ఉంటుంది. సో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా మందికి ఇష్టం ఉండేది వాకింగ్. సో పొద్దున్నే లేవడం, వాకింగ్ చేయడం, వాకింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళతో మాట్లాడడం, దాని ద్వారా వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. కాబట్టి చాలా మంది వాకింగ్ ని చూస్ చేసుకుంటారు. సో వాకింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వాకింగ్ చేయాలని చెప్పగానే చాలా మందికి ఉండే ప్రశ్న, ఏ టైంలో చేయాలి? సో పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయడం అనేది ఇంపార్టెంట్. అసలే చేయకుండా ఉండడం కంటే మీకు సమయం దొరికినప్పుడు చేయడం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. వీటన్నిటిలో మనం ఉదయం చేయడం ద్వారా వాకింగ్ లో బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదయం వాకింగ్ చేసినప్పుడు ఫ్రెష్ గాలి తీసుకోవడము మరియు సన్లైట్ కి ఎక్స్పోజ్ కావడం ద్వారా ఈ వాకింగ్ లో ఉండే బెనిఫిట్స్ తో పాటు మిగతా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఉదయం పూట వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఉదయం పూట వాకింగ్ చేయడం అనేది కుదరదు అన్నప్పుడు మీ ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాకింగ్ చేయొచ్చు. సో వాకింగ్ చేసేటప్పుడు రొటీన్ గా నడిచే స్పీడ్ కంటే కాస్త ఎక్కువగా స్పీడ్ గా నడవాలి. దాని ద్వారానే మన బాడీ లోపల క్యాలరీస్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది, మన గుండె వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన గుండెకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కొందరికి సరైన అవగాహన లేక వాకింగ్ అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కలిసి నడవడం, చాలా స్లోగా నడవడం, అంటే ఇంట్లో ఎలా నడుస్తారో, పనిలో ఎలా నడుస్తారో అలా నెమ్మదిగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. సో దీనివల్ల వాకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉండవు. సో మనం వాకింగ్ చేయాలన్నప్పుడు మనం రొటీన్ గా నడిచే స్పీడ్ కంటే చాలా ఎక్కువ స్పీడ్ నడవడం ద్వారా మన గుండెకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. చాలా స్టడీస్ లో మనం రోజుకి 10,000 స్టెప్స్ వేయడం ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చు అని చెప్పారు. సో ఇందులో రోజు మొత్తం 10,000 స్టెప్పులు వేసే కంటే ఒకేసారి 10,000 స్టెప్పులు వేయడం ద్వారా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు వాకింగ్ చేస్తున్నారు, 10,000 స్టెప్పులు అంటే దగ్గర 8 కిలోమీటర్స్. మీకు టైం ఉండి, మీకు కెపాసిటీ ఉండి ఒకేసారి మీరు 8 కిలోమీటర్లు నడవగలిగితే కనుక సో దానివల్ల బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 8 కిలోమీటర్లు ఒకే రోజు నడవడం కాదు, మీరు స్లోగా బాడీని ట్రైన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ వాకింగ్ అలవాటు ఉంది, రోజుకు 2 కిలోమీటర్లు కానీ 3 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు. సో స్లోగా 3 నుంచి 4 కిలోమీటర్లు, 4 నుంచి 5 కిలోమీటర్లు చేసుకుంటూ ఒకేసారి 10,000 స్టెప్పులు అచీవ్ అయినప్పుడు మీ గుండెకు బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రోజు వాకింగ్ చేయడం అనేది ముఖ్యం. ఒకవేళ పాసిబుల్ కానప్పుడు అట్లీస్ట్ వారంలో 6 రోజులు చేయాలి, అట్లీస్ట్ 1 అవర్ నడవాలి. ఇలా కన్సిస్టెంట్ గా వాకింగ్ చేయడం ద్వారా మన హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు మీ అనుకున్న 10,000 స్టెప్స్ కానీ, 5,000 స్టెప్స్ కానీ, 8,000 స్టెప్స్ కానీ అచీవ్ అయిన తర్వాత ఈ వాకింగ్ స్పీడ్ అనేది కాస్త పెంచుకోవాల్సి ఉంటుంది. వాకింగ్ నుంచి జాగింగ్ లోకి కానీ, జాగింగ్ లోంచి రన్నింగ్ లోకి కానీ వెళ్ళాలి. సో దీని ద్వారా గుండె లోపల ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ జరగడం ద్వారా ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చినా మనకు ప్రాణభయము అనేది తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్స్ కి నేను సలహా ఇస్తాను, వాకింగ్ చేయాలి. సలహా ఇవ్వగానే అందులో కొందరు, మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, ఆర్థోపెడిషియన్ డాక్టర్ వాకింగ్ చేయొద్దన్నారు, ఆల్రెడీ అరిగిపోయినాయని చెప్తారు. సో మన వాకింగ్ చేయడం ద్వారా మోకాళ్ళ మీద బరువు పడుతుంది నిజమే, కానీ మన కాళ్ళతో పాటు మన బాడీ లోపల మిగతా అవయవాలు కూడా హెల్తీగా ఉండాలి, అలాగే గుండె కూడా హెల్తీగా ఉండాలి.
సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయకుండా సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయడం ద్వారా మోకాళ్ళ మీద బరువు తక్కువగా పడుతుంది. దాంతో పాటు మనకు వాకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది అందుతాయి. కాబట్టి మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి ఖాళీగా సెడెంటరీ లైఫ్ గా ఉండడం కంటే సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఈ రెండిట్లో మీకు ఏది పాసిబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. సైక్లింగ్ అనేది మన రోడ్డు మీద సైక్లింగ్ చేయడం కావచ్చు. రెండోది ఫిక్స్డ్ సైక్లింగ్ ఉంటుంది. సో మన ఇంట్లోనే సైకిల్ ఫిక్స్ అయి ఉంటుంది. దానిలో సైక్లింగ్ చేయడం ద్వారా ఆ బరువు అంతా మన నడుము మీద, చేతుల మీద పడుతుంది, మోకాళ్ళ మీద తక్కువగా ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, వాకింగ్ చేయలేని వాళ్ళు సైక్లింగ్ గానీ స్విమ్మింగ్ గానీ చూస్ చేసుకోవడం ద్వారా మనకు గుండెకు బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. సో చాలా మందికి ఉండే ముఖ్యమైన ప్రశ్న, వాకింగ్ ఏ రోడ్డు మీద చేయాలి? తార్ రోడ్డు మీద చేయాలా, సిమెంట్ రోడ్డు మీద చేయాలా, మట్టి రోడ్డు మీద చేయాలా? సో మీకు అవైలబుల్ ఉన్నప్పుడు మట్టి రోడ్ మీద చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మట్టి రోడ్ మీద ఉన్న కుషనింగ్ ఎఫెక్ట్స్ అనేది మన జాయింట్స్ ని ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా కాపాడుతాయి. ఒకవేళ మట్టి రోడ్ అవైలబుల్ లేనప్పుడు తార్ రోడ్ మీద కూడా చేయొచ్చు. వీలైనంత వరకు సిమెంట్ రోడ్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సిమెంట్ రోడ్ నుంచి ఎక్కువ ప్రెషర్ మన జాయింట్స్ మీద పడుతుంది. దాని ద్వారా జాయింట్స్ తొందరగా అరిగిపోవడం, ఆల్రెడీ జాయింట్ సమస్యలు ఏమైనా ఉంటాయి కనుక తొందరగా వర్సన్ అవుతుంది. సో కాబట్టి వీలైనంత వరకు మట్టి రోడ్డు ఆర్ పార్క్ లో వాకింగ్ ట్రాక్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచిది. సో ఇంతవరకు వాకింగ్ అలవాటు లేని వాళ్ళు, నేను చెప్పాను కదా అని చెప్పి ఒకే రోజు 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేయకూడదు. స్లోగా మీ బాడీని ట్రైన్ చేయండి. ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ వాకింగ్ స్లోగా చేయండి. తర్వాత దాని స్పీడ్ పెంచుకుంటూ పోండి. సో గుండె జబ్బు పేషెంట్ లో వాకింగ్ చేయొచ్చా లేదా అనేది, ఆల్రెడీ గుండె జబ్బు వచ్చిన పేషెంట్ లో ఒకవేళ రీసెంట్ గా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే కనుక మినిమం 6 వారాలు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అది ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి అనేది మళ్ళీ గుండె డాక్టర్ 2D ఎకో చేయడం ద్వారా, గుండె ఎంత వీక్ ఉంది, ఎంత స్ట్రాంగ్ అయిందని తెలుసుకోవడం ద్వారా మీకు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎంతవరకు వాకింగ్ చేయొచ్చు అనేది చెప్తారు. మీకు వాకింగ్ రెగ్యులర్ గా అలవాటు ఉంది, రీసెంట్ గా ఫీవర్ వచ్చింది, మళ్ళీ వాకింగ్ రెజ్యూమ్ చేయాలా లేదా తెలుసుకోవాలంటే సేమ్ టాపిక్ మీద నేను రీసెంట్ గా వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని చూడండి. కొందరికి బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం అనేది ఇష్టం ఉండదు, లేదా వాళ్ళకి సమయం ఉండదు. సో బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేని వాళ్ళు ఇంట్లో థ్రెడ్మిల్ తీసుకొని వాళ్ళకు కుదిరిన సమయంలో 1 నుంచి 2 గంటలు అందులో స్పీడ్ సెట్ చేసుకొని 4 కిలోమీటర్స్ కానీ 5 కిలోమీటర్స్ కానీ స్లోగా బాడీ ట్రైన్ చేస్తూ థ్రెడ్మిల్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేది ఉంటుంది. పూర్తిగా వాకింగ్ అవాయిడ్ చేయడం కంటే ఇంట్లో థ్రెడ్మిల్ చేయడం అనేది చాలా వరకు మంచిది. సో ఇప్పుడు వాకింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి తెలుసుకున్నారు కదా. సో రెగ్యులర్ గా వాకింగ్ చేస్తూ హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ.